ఈ రోజు రాసుకోండి, బీజేపీకి సంబంధించిన వారు, టీఆర్ఎస్ సంబంధించిన వారు ప్రతిరోజు విమర్శ చేసేవారు. ఒక్క సంవత్సరంలో రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయగలుగుతామో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, భట్టి విక్రమార్క గాని, సహచరం మంత్రివర్గ సోదరులు గాని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. మహాలక్ష్మి కార్యక్రమం, ఉచిత బస్సే గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల కార్యక్రమం గాని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటే గాని, సిలిండర్లు 500 రూపాయలకి ఇచ్చడమే కానీ ఇంద్రమ్మ ఇల్లు మొదలు పెట్టడంతో పాటు 57,000 ఉద్యోగాల భర్తీలు ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాస కార్యక్రమంతో పాటు 21,000 రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి 500, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు ఉచిత విద్యుత్తు, బీసీలకు సంబంధించి జనగణన. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలో ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు 21,000 కోట్ల రూపాయలు 3 గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, డైటు కాస్మెటిక్ ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి, గల్ఫ్ వృద్ధులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, కొత్త ఆసుపత్రి ఉస్మానియా నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ, మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు మొన్ననే మొదలుపెట్టి ఇక్కడ ఉంటున్న 99% మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని ఒక్క సంవత్సర కాలయంలో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాల వీధి ప్రగతి రథం, సకల జనుల హితం.